చెప్పండి, ఇప్పటివరకు ప్రోగ్రామ్ ఎలా జరిగింది? Women Academicians All India Conference on Envisioning New Bharat. It was a successful program. Almost 1,500 delegates from all over the country. అందరు కూడా వచ్చారు. ఆనరబుల్ గవర్నర్ గారు, సుధా నారాయణ మూర్తి గారు, అదేవిధంగా దేవసేన మేడం గారు, విజయభారతి గారు, ప్రామినెంట్ పీపుల్, జేఎన్యూవిసి, నిపావిసి, అనేక మంది ప్రామినెంట్ పీపుల్ అందరూ కూడా వచ్చారు. ఇది మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంచి రెస్పాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 1,500 మంది ఉమెన్ ఫ్యాకల్టీ ఇక్కడ వచ్చేసి మొదటి సెషన్ అద్భుతంగా జరిగిపోయింది. ఇట్ ఈస్ వెల్ రిసీవ్డ్. ది పర్పస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఐ ఫీల్ అది సర్వ్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంపవర్మెంట్, లేకుంటే మహిళలు, దాంట్లో ఫ్యాకల్టీ, వీళ్ళందరూ యంగ్ మైండ్స్ని తీర్చిదిద్దుతుంటారు. కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళని తీర్చిదిద్దేటువంటి ఒక సంకల్పము వీళ్ళు ఇక్కడి నుంచి చేసుకొని వెళ్ళేటువంటి ఒక వేదికగా నేను భావిస్తున్నాను. ఈ 1,500 మంది ఫ్యాకల్టీ ఎనర్జీ, మోటివేషన్ తీసుకొని మనం కోరుకుంటున్నటువంటి ఏదైతే వికసిత భారత్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నామో దాన్ని సాకారం చేసుకోవడానికి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, పాజిటివ్ అంశాలు ఏంటి, ఎట్లా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక ఉమెన్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో సమాజానికి వీళ్ళు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. చాలా మోటివేట్ అయ్యి ఎనర్జీ అయ్యి అందరూ ఇక్కడి నుంచి పోతున్నారు. ఐఎమ్ షూర్ దిస్ ప్రోగ్రామ్, ది పర్పస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇట్ ఇస్ నో సక్సెస్. అండ్ ఈవినింగ్ ఒక డిక్లరేషన్ చేయబోతున్నారు ఈ అకాడమిషియన్స్ అందరూ కలిసి. సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా నేను భావిస్తున్నాను. అందరి విషెస్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ ఏబిఆర్ఎస్ఎం ఒక టీచర్స్ ఆర్గనైజేషన్, ప్రొఫెసర్స్ ఆర్గనైజేషన్, అందరినీ మంచి చేయాలి సమాజం కోసం ఏదైనా అనేటువంటి అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక ఈ యొక్క ఏబిఆర్ఎస్ఎం అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. అందరు కూడా ఈ యొక్క ఏబిఆర్ఎస్ఎంకి సహకరించండి, ఏబిఆర్ఎస్ఎంలో సభ్యులు కండి, దీన్ని బలపరచండి, దీన్ని విస్తరించండి. అందరూ కలిసి ఈ యొక్క దేశాన్ని మనం రిజనరేట్ అంటాం, పునరుజ్జీవింపచేయాలనుకుంటున్నాము. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా పదే పదే వికసిత భారత్ గురించి మాట్లాడుతుంటారు. దాన్ని సాకారం చేసుకోవడం కోసంగా మనందరం కలిసి ముందుకు నడుద్దాం. ఇది మనందరి బాధ్యత. నమస్తే.